హైదరాబాద్ లో వరద సమస్యల శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వర్షాలు వరదలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. ట్రాఫిక్ జామ్లను వెంటనే క్లియర్ చేయాలన్నారు. మరోవైపు సీజన్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ ముంపు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అమీర్పేట, బల్కంపేటలోని వరద ఎఫెక్ట్ బస్తీలను పరిశీలించారు. గంగూబాయి బస్తీలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు సీఎం. స్వయంగా నాలాలు, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్, గ్రేటర్ హైదరాబాద్ అధికారుల నుంచి ముంపు వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు అమీర్పేటలోని బస్తీలు 2 సార్లు మునిగిపోయాయి. అక్కడ సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక జనాలు అవస్థరపడ్డారు. నాలాలు ఉప్పొంగి ఇళ్లలోకి వరద నీరు చేరింది. తక్షణమే డ్రైనేజీ వ్యవస్థను సరిచేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ తర్వాత బల్కంపేట బస్తీలైన బుద్ధనగర్లో ముఖ్యమంత్రి పర్యటించారు. వరదలతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎంకు వివరించారు స్థానికులు. బుద్ధనగర్లో జశ్వంత్ అనే బాలుడిని పిలిచి వరద పరిస్థితిపై ఆరా తీశారు సీఎం రేవంత్. కాలనీలో నడుస్తూ బాలుడిని వరద సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను 7వ తరగతి చదువుతున్నానని, ఇంట్లోకి వరద నీళ్లు రావడంతో పుస్తకాలు తడిచిపోయాయని చెప్పాడు జశ్వంత్. దీంతో భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని ధైర్యం చెప్పారు సీఎం రేవంత్. ముఖ్యమంత్రి స్వయంగా పర్యటించి సమస్యలు తెలుసుకోవడంతో స్థానికులు, జశ్వంత్ సంతోషం వ్యక్తం చేశారు. బల్కంపేట, బుద్ధనగర్, గంగూబాయి బస్తీ, మైత్రివనం ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారని ఎక్స్లో పోస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. భారీ వర్షాల సమయంలో ముంపు తలెత్తకుండా తీసుకుంటున్న చర్యలను, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారని చెప్పారు. బస్తీ వాసులతో మాట్లాడి వరద కష్టాలను తెలుసుకున్నానన్నారు సీఎం రేవంత్. భారీ వర్షాలు పడ్డప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన కార్యాచరణపై అధికారులకు పలు సూచనలు చేశారని చెప్పారు. వర్షాలు పడ్డప్పుడు రోడ్లపై నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంకుడు గుంతలు కట్టుకునేందుకు ప్రజలు చొరవ చూపాలన్నారు. వర్షాలు, సీజనల్ వ్యాధులపై జీహెచ్ఎంసీలో మేయర్ గద్వాల విజయలక్ష్మితో సమీక్ష నిర్వహించారు పొన్నం. వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వరదలు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మేము ప్రజలను కోరుతా ఉన్నా, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే ఈ శాఖ ఆ శాఖ అనేది లేకుండా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ వ్యవస్థ అయినా, అది రెవెన్యూ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, పోలీసు కావచ్చు, హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ సహకారం తీసుకొని ఆ సమస్యను ముందు ఆ యొక్క ఎపిసోడ్ నుంచి బయటికి రావాలని కోరుతా ఉన్నా. ఒక్కసారి వాటర్ జామ్ కావడం వల్ల ఆ ట్రాఫిక్ జామ్ అయ్యి దాని ఇంపాక్ట్ సిటీ అంత మీద పడుతున్నటువంటి పరిస్థితి చూస్తాం. వాటిని కూడా త్వరగా పూర్తి చేయడానికి ప్రణాళిక తీసుకొని పోతారు. వర్షాలు, సీజనల్ వ్యాధులపై సర్కార్ అప్రమత్తంగా ఉండటంతో అధికారులు మరింత అలర్ట్ అయ్యారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గిరిజన ఏరియాలో మరింత చర్యలు తీసుకుంటున్నారు. సమన్వయంతో పనిచేసి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది సర్కార్.